పార్లమెంటు సమావేశంలో హోంమంత్రి అమిత్ షా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవహేళన చేస్తూ అవమానం చేసిన ప్రసంగాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బహుజన సమాజ్ పార్టీ కడప జిల్లా ఇన్ఛార్జ్ సగిలి గుర్రప్ప ఆధ్వర్యంలో కడప నగరం అంబేద్కర్ సర్కిల్ నందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి సంఘీభావంగా ఉక్కు సాధన ఐక్యవేదిక అధ్యక్షులు నారాయణ, అఖిలపక్ష కన్వీనర్ సిఆర్వి ప్రసాదరావు మాట్లాడుతూ బీజేపీ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు సన్నాహాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవహేళనగా మాట్లాడిన సందర్భంగా వివిధ సంఘాలు మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం అమిత్ షాను మంత్రిమండలి నుంచి తొలగించి పనిచేస్తున్నాం. ఈ సమావేశాన్ని 17వ తారీఖు పార్లమెంటులో జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని వక్రీకరించి అనేక పదాలతో మాట్లాడాన్ని భారత జాతి అంతా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగమే ఈరోజు శాసనాలను పార్లమెంట్లో, శాసనసభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టి ఆ రాసిన రాజ్యాంగానే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. అలాంటి గొప్ప నాయకుడిని కేంద్ర మంత్రి అనేక పదాలతో మాట్లాడాన్ని భారత జాతి అంతా కూడా వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించడం కాదు, అమిత్ షా గారు బేషరతుగా 140 కోట్ల మంది భారతీయ జనానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పడం గారు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు వెంటనే మన హోంశాఖ మినిస్టర్ని బర్తరఫ్ చేయాలి.